ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశ్నలకు విపక్షం వైసీపీ నుంచి ఇంతవరకు సమాధానాలు లభించలేదు. తిరుమల లడ్డూ ప్రసాదానికి కల్తీ నెయ్యి సరఫరాపై మంగళవారం అసెంబ్లీలో చర్చ జరిగిన విషయం తెలిసిందే. ఈ సమయంలో పవన్ ప్రసంగం రాజకీయంగా అందరినీ ఆకట్టుకుంది. నెయ్యి కాని నెయ్యితో లడ్డూలు తయారు చేయించిన నాటి పాలకులకు పవన్ పలు ప్రశ్నలు సంధించారు. కల్తీకి జగన్ కారణమని చెప్పలేదని, కానీ కల్తీ జరిగిన విషయాన్ని ఆయన అంగీకరించకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పవన్ వ్యాఖ్యానించారు. తెలుసో తెలియకో తప్పు జరిగిందని జగన్ అంగీకరిస్తే వివాదం ఇక్కడితో సమసిపోతుంది కదా అంటూ సూటిగా స్పష్టం చేశారు పవన్. అంతేకాకుండా రాజు ఎలా ఉండాలో, ఆలయాల బాధ్యత ఎవరికి అప్పగించాలో చెబుతూ విజయనగర సామ్రాజ్యాధిపతి శ్రీకృష్ణదేవరాయలు రచించిన పద్యం ద్వారా విపక్ష నేతకు హితవు పలికారు పవన్. అయితే పవన్ ప్రసంగం ముగిసి 48 గంటలైనా విపక్ష నుంచి ఎలాంటి వివరణ రాలేదు. కల్తీ జరగడం నిజం కనుక కల్తీ పాపానికి ఒడిగట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రకటన చేసే దమ్ము లేకపోవడంతో వైసీపీ ఉద్దేశపూర్వకంగా పవన్ ప్రసంగాన్ని మ్యూట్ చేసేసిందని అంటున్నారు. ఇక గంట కొద్దీ ప్రెస్ మీట్లు నిర్వహిస్తూ పలు అంశాలపై తన అభిప్రాయాలు వెల్లడించే మాజీ సీఎం జగన్ సైతం నోరు విప్పకపోవడంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది. పవన్ మాటలను ప్రజలు కూడా సమర్థిస్తున్నారు. గతంలో చేసిన పొరపాటు సరిదిద్దుకోవడం మానేసి విపక్షం ఎదురుదాడి చేయడం, ప్రత్యారోపణలు చేయడం వల్ల తప్పును సమర్థించుకుంటారా అంటూ ప్రశ్నిస్తున్నారు.